శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. అమ్మవారు అంటే మనకి రూపం చూస్తే ఎంత ఇష్టంగా అనిపిస్తుందో, నాకైతే అమ్మ పాదాలను చూస్తే అంత ఇష్టంగా ఉంటుంది. పాదాలను చూసినప్పుడల్లా ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. అయితే అమ్మవారి పాదాల గురించి శంకరాచార్య వారు ఏమన్నారంటే, తల్లి నీ పాదాన్ని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? అది దివిలో విలసిల్లే దివ్య మందార వృక్షం పూసిన పూలగుత్తి లాంటిదని, ఆ పూలలాగే అది ఆది మంగళదాయకమైనది, మనోజ్ఞంగా ఉంటుంది. ఆ పూలగుత్తిలో పూలన్నీ మకరందం స్రవిస్తాయి. పూలగుత్తిలాంటి నీ చరణం సౌందర్యం అనే మకరందాన్ని విరజిమ్ముతుంది. ఆ పూలగుత్తి దివ్య మందార పుష్పాల గుచ్ఛం కనుక భాగ్యాన్ని కలిగిస్తుంది. దేవతా వృక్షం పూసిన పూలు గనక కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. ఆ పూలగుత్తి లాంటి నీ చరణము అంతే. నిన్ను ఆశ్రయించిన దీనులకు, కోరిన వారికి కోరినంతగా సంపదని ప్రసాదిస్తుంది. నేనేమో మామూలు ప్రాణిని. నీ పాదం చూస్తే నాకు ఉన్న పళాన తుమ్మెదగా మారిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నాకు తుమ్మెదలకు ఒక సామ్యం ఉందనే ఉంది. తుమ్మెదలకు 6 కాళ్ళుంటాయి. నాకు నా ఇంద్రియాలే కాళ్ళు. నాకు బాహ్య విషయాల జ్ఞానాన్ని కలిగించే కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అని 5 జ్ఞానేంద్రియాలు, వాటితో పాటు మనసు అనే అంతఃకరణ మరొకటి, మొత్తం 6 ఇంద్రియాలు. కనుక ఈ 6 కరణాల జీవుడు 6 కాళ్ళున్న తుమ్మెదగా రూపాన్ని పొందుగాక, షట్చరణత పొందుగాక అని నా కోరిక. అలా జరిగితే ఏమిటి ప్రయోజనం? అలా జరిగితే నేను అనే ఈ జీవుడు నీ చరణం అనే దివ్య మందార పుష్పగుచ్ఛం మీద నిలిచి నీ దివ్య పాదార వింద చందనామృతాన్ని నిరంతరం ఆస్వాదించటంలో మునిగిపోతాము తల్లి అని శ్రీ శంకరాచార్యుల వారు అమ్మని సౌందర్యలహరిలో అమ్మ పాదాల గురించి ఈ విధంగా వర్ణించారు. అంటే మనం ఎంత అమ్మవారు మందార కుసుమ ప్రియ అని అంటారు కదా, ఆ మందార కుసుమాలతోనే అమ్మవారిని అమ్మవారి పాదాలని పోల్చారనమాట. అంతా ఒక గుత్తిలాగా చేసుకుంటే మనం మందారాలను ఒక గుత్తిలాగా చేసుకొని చూసినంత ముద్దుగా నీ పాదాలు ఉన్నాయి తల్లి అని చెప్తున్నారు శంకరాచార్య వారి సౌందర్యలహరిలో. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉందండి. సౌందర్యలహరి భావాలు ఎంత అద్భుతంగా ఉంటున్నాయి. ఆయన ఎంత ఊహించుకొని రాసి ఉంటారు, చెప్పుకొని ఉంటారు అని. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.